నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. విజయం మన నేస్తం కాదు. ఎప్పుడైతే కష్టపడి సాధించుకుంటామో అప్పుడే అది మన సొంతమవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం 2025 జూలై 6 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5 గంటల 50 నిమిషాలకు, సూర్య అస్తమయం సాయంత్రం 6 గంటల 51 నిమిషముకు, చంద్రోదయం మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాలకు, చంద్ర అస్తమయం రాత్రి 2 గంటల 27 నిమిషాలకు. తిథి ఏకాదశి రాత్రి 9 గంటల 13 నిమిషాల వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం విశాఖ రాత్రి 10 గంటల 33 నిమిషాల వరకు, తదుపరి అనురాధ. కరణము వనిజ ఉదయం 8 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 9 గంటల 13 నిమిషాల వరకు, తదుపరి భవ. యోగము సాధ్యము రాత్రి 9 గంటల 17 నిమిషాల వరకు, తదుపరి శుభము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5 గంటల 13 నిమిషాల నుండి 6 గంటల 51 నిమిషము వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుండి 1 గంట 58 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల నుండి 5 గంటల 13 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల 6 నిమిషాల నుండి 5 గంటల 58 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 6 నిమిషాల నుండి 4 గంటల 52 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషాల నుండి 5 గంటల 2 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల నుండి 2 గంటల 37 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. జూలై 6 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 9 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి, తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 8 గంటల 9 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 13 నిమిషాల వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. విశాఖ నక్షత్రం శుక్లపక్ష ద్వాదశి తిథి ఆదివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం రాత్రి 9 గంటల 15 నిమిషాల నుండి రాత్రి 10 గంటల 41 నిమిషము వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. కాబట్టి సంతోషం లాభం తెచ్చే పనులు చేసుకుంటే ఆనందం రెట్టింపవుతుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 4 గంటల వరకు తులారాశిలో, తదుపరి వృశ్చిక రాశిలో ఉంటారు. ఆదివారం పడమర దిక్కున వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం సాయంత్రం 4 గంటల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుసు, మకరం. సాయంత్రం 4 గంటల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం.
నక్షత్ర బలం. విశాఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు. భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. అనురాధ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు. అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. తెలంగాణలోని ముఖ్యమైన పండుగ బోనాల పండుగ. రెండవ ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ఈరోజు బోనాలు జరుగుతున్నాయి. ఇంకా ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలుపై యోగి నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పిలుస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది. పూర్తి కథ వివరాలు మనం షార్ట్ వీడియో రూపంలో తెలుపుకున్నాము. ఇంకా ఎవరైనా చూడనట్లయితే మన ఛానల్ను విజిట్ చేసి 3 భాగాలుగా విభజించబడింది. తప్పకుండా 3 భాగాలు చూసి ఈ శయన ఏకాదశి విశిష్టత ఏమిటో తెలుసుకోండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కౌరవులకి పాండవులకి ఆఖరుగా సంధి చేయడానికి ప్రయత్నించిన వారు శ్రీకృష్ణుడు. ఈరోజు ప్రశ్న. కౌరవుల తరపున రాయబారం నడిపిన వారు ఎవరు? శ్రీకృష్ణుడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, సంజయుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. కుటుంబ సభ్యుల బంధువర్గం సహాయ సహకారాలు స్వీకరిస్తారు. వృషభ రాశి. పెద్దలు మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యవహారాలు చక్కదిద్దుతారు. మిథున రాశి. సన్నిహితుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. కర్కాటక రాశి. రావలసిన సొమ్ము అంది కొన్ని అవసరాలకు ఆదుకుంటుంది. సింహరాశి. నూతన పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడతారు. కన్య రాశి. బంధువులు మీకు వెన్నంటే నిలుస్తారు. తులారాశి. రుణదాతల ఒత్తిడుల నుంచి బయటపడతారు. వృశ్చిక రాశి. కుటుంబంలో మీ సలహాలను అందరూ పాటిస్తారు. ధనుస్సు రాశి. ఇతరుల ద్వారా బాకీలు అందుకుంటారు. మకర రాశి. ఊహించని విధంగా ధనప్రాప్తి కలిగి రుణముక్తి లభిస్తుంది. కుంభరాశి. నిరుద్యోగులకి ఊరట కలిగించే విషయం తెలుస్తుంది. మీనరాశి. పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడతారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా 3కి షేర్ చేయండి.